హాయ్ అండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది కొత్త రెసిపీ ఏమీ కాదు, అందరూ చేసేదే. కాకపోతే నా స్టైల్‌లో చేశాను. వెజ్ పలావ్ అండి. హెల్తీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు నార్మల్ రైస్తోనే. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. పచ్చి బఠానీ, అలాగే గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత చెక్క, సాజీరా, లవంగ, బిర్యానీ ఆకు, జాపత్రి, మసాలాలన్నీ తీసుకోవాలి. ఆలుగడ్డను, క్యారెట్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. ఆనియన్స్ని కూడా ఒక 3 ఆనియన్స్ని తీసుకొని పొడువుగా కట్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. పిల్లలకు మనము వెజిటేబుల్స్ ఉడకపెట్టి ఇచ్చినా, పచ్చివి ఇచ్చినా వాళ్ళు తినరు. చాలామంది పిల్లలు తినరు, కొంతమంది పిల్లలైతే తింటారు. కానీ ఈ విధంగా మనము వారంలో ఒక 2-3 డేస్ అయినా వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కావాల్సిన మినరల్స్ అన్నీ వాళ్ళకు అందుతాయి. అలాగే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. నేను ఇందాక చెప్పిన స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేశాను. మిరియాలు, లవంగ, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, కసూరి మేతి, ఇవన్నీ మనం పౌడర్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేశాను. ఈ వెజ్ పలావు అందరూ చేసుకునేదే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది టమాటోస్ వేస్తారు, క్యాప్సికమ్, అలా మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అవి వేసుకోవచ్చు. తర్వాత నేను పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి, సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేశాను. తర్వాత నేను మొలకెత్తిన పచ్చి బఠానీ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనం ఈ పలావ్లో స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చని, అంటే మొలకెత్తిన పెసర్లు, అలాగే శనగలు కావాల్సినవి మనము వేసుకోవచ్చు. స్ప్రౌట్స్ పలావ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా నేను వీడియో తీసి పెడతాను. ఇందులో నేను మొలకెత్తిన పచ్చి బఠానీ వేస్తున్నాను. ఒకవేళ మొలకెత్తినవి నచ్చకపోతే పచ్చి బఠానీ అలాగే వేసుకోవచ్చు. విటమిన్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయనేసి పిల్లలకు బాగుంటుందని వేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేశాను. ఒక 2 ఆలు తీసుకున్నాను, అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, టమాటా కూడా కట్ చేశాను. ఒక టమాటా తీసుకున్నాను, సన్నగా కట్ చేసి వేశాను. వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. ఇంకా ఇందులో కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. అలా మనకు ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకోవచ్చండి. నేను మా ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి, ఇవి వేశాను. బాగా మిక్స్ చేశాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. మరి వెజిటేబుల్స్ అనేవి అన్నం కంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు వేసుకోవద్దు, పిల్లలు తినరు. ఎవరన్నా డైట్ ఫాలో చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళైతే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకోవచ్చు, అన్నం తక్కువగా వేసుకొని తినచ్చు. తర్వాత నేను ధనియాల పొడి వేశాను, గరం మసాలా పౌడర్ వేశాను. ఈ గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేశానండి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను అది ఎలా తయారు చేశానో వీడియో పెడతాను. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేశాను. గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేశాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేశాను. అన్నిటినీ బాగా మిక్స్ చేసేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఈ వెజ్ పలావ్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి, పెళ్ళిళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు. మనము దీనికి పక్కన కర్రీ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే అలాగే తీసుకోవచ్చు. రైతాలో అయితే ఇది సూపర్గా ఉంటుంది. తర్వాత నేను కొంచెము కారం కూడా వేస్తున్నాను. కారం నేను ఒక టేబుల్ స్పూన్ వేశాను. చూసుకొని వేసుకోవాలి, మరీ కారం ఎక్కువగా ఉంటే పిల్లలు తినరు కదా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా,
సో కారం ఇంట్రెస్టెడ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కారం వేసుకోకున్నా సరే వెజిటబుల్ పలావ్ చాలా రుచిగా ఉంటుందండి. ఫ్లేమ్ని నేను సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే ఇవి ఈక్వల్గా ఉడుకుతాయి, అలాగే పలావ్ టేస్టీగా కూడా వస్తుంది. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో నేను 2.5 గ్లాస్ వాటర్ పోసాను. ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టే ఉంటాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది, లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది. వాటర్ వేసాక రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను వాటర్ అంతా తీసేసాను. ఇవి నానబెట్టిన బియ్యము. కొంచెం కొంచెంగా నేను ఈ వెజిటేబుల్స్ ఎసురులో వేసుకుంటున్నాను. ఒకవేళ బియ్యం నానబెట్టకుండా డైరెక్ట్గా వేయాలంటే ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. నానబెట్టిన బియ్యం కొంచెం కొంచెంగా నేను వేస్తున్నాను. లాస్ట్లో నెయ్యి వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఎంతో రుచికరమైన వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి రైతా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను వెజ్ పలావ్ చేసి మా పిల్లలకు పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అనేది చేయగలను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.